ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు ఒక చిన్న నీతి కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చేవాడు. ఆ కట్టెలు ఆ రోజు అమ్ముకుంటే ఆ వచ్చిన అప్పులు అన్నాలు కాసులు అలానే వాటితోనే ఆ జీవనాధారం అలాగ అతనికి ఆ రోజు వండుకొని తినేవాడు. ఏది ఉంటే అది అలా. ఒకరోజు అతను అడవికి వెళ్ళేసరికి బోరున కుంభవృష్టిలా వర్షం, చాలా పెద్ద వర్షం. పాపం కట్టెలు కొట్టడం అవ్వలేదు, అలా ఉండిపోయాడు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. మా చీకట్లో బయలుదేరి వస్తా ఒక గ్రామం దాటి రావాలి. వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగాడు. ఆగి కూర్చున్నాడు. కూర్చుండేసరికి ఆ పక్కన ఇలా చెయ్యి వేసేసరికి వేళ్ళు తగిలేదు. వెంటనే ఇది చెట్టు, ఇక్కడ ఒక చెట్టు ఉందని చెప్పి, సరే నా దగ్గర గొడ్డలు ఉంది కదా, ఈ చెట్టు కొట్టి పట్టుకొని వెళ్దామని చెప్పి వెంటనే గొడ్డలు తీసి ఆ చెట్టుకి ఇలాగా కొట్టబోయేసి వెంటనే అందులో నుంచి ఒక స్వరం వినబడింది. ఏ నాయనా, ఆగు ఆగు అన్న. ఆశ్చర్యపోయాడు. ఎవరమ్మా? అరే, నేను అమ్మవారిని, ఈ ఊరి గ్రామ దేవతను. ఈ ఊరు అందరూ నన్ను ఇక్కడ కొలుస్తున్నారు. ఈ చెట్టుగా ఉన్నా నేను. ఆ పక్కనే చిన్న విగ్రహం ఉంది, కానీ ఆ చీకట్లో ఆయనకి కనబడింది. ఇక్కడ విగ్రహం పెట్టారు, విగ్రహ రూపంలో, చెట్టు రూపంలో ఇక్కడే ఉన్నాను, వెళ్ళి కరుణిస్తున్నాను అనేసి అన్న. వెంటనే అమ్మ, నాకు తెలియక తప్పు చేశాను, నువ్వని నాకు తెలియదమ్మా అని చెప్పి బోరుని ఏడ్చాడు. వెంటనే ఆ తల్లి, ఎందుకురా నాయన ఏడుస్తున్నావు? అయినా అర్ధరాత్రి చెట్టు కొట్టడం ఏంటరా? ఇంత రాత్రి అప్పుడు చెట్టు కొడుతున్నావు ఎందుకు నాయన అంటే, ఇలా రోజు ఈ అడవిలోకి వచ్చి కొద్దిగా ఆ చెట్టు కొట్ట కట్టెలు పట్టుకొని వెళ్ళి అమ్మితేనే నా ఇంట్లో నా తల్లి, తండ్రి, భార్య, 4 పిల్లలు నా మీద ఆధారపడి, తీసుకెళ్ళిన ఆ డబ్బులతోనే మేము ఏదోటి తినాలమ్మా. ఈరోజు ఏమీ లేదు, దొరకలేదు. రేపటికి వాళ్ళకి నేనేం పెడతాను? అందుకు అని ఏడుస్తాడు, బోరుమని ఏడుస్తాడు. ఏడిస్తే తల్లి, అరే నాయన, నువ్వు ఏడకరా, ఇంటికి వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి, ఇల్లంతా పేడతో అలికే. ఆ పొయ్యి ఉంది కదా, పొయ్యి కూడా పేడతో అలికేసి ఇంట్లోని ఆ పొయ్యికి ముగ్గులు పెట్టేసి 2 కొత్త కుండలు తెచ్చుకో. ఆ కుండలని ఆ పొయ్యి మీద పెట్టి నన్ను తలుచుకొని దండం పెట్టుకో, నీకు ఏ ఆహారం కావాలంటే అది వస్తుంది అని అన్న అనుగ్రహించగానే తల్లికి దండం పెట్టుకుని ఎంతో ఆనందం పడిపోయి ఆ తెల్లవారుతుండగానే ఇంటికి పరిగెట్టుకొని వెళ్ళి ఆ భార్య పాపం ఎదురు చూస్తుంది. ఏమండి, రాత్రి అంతా రాలేదు, ఏమయ్యారు అంటే జరిగిందంతా చెప్పారు. అమ్మ అనుగ్రహించింది మనల్ని అని చెప్పి వెంటనే పేడ తమ్మని చెప్పి ఇల్లంతా అలికేసి, భార్యాభర్తలు ఇద్దరు ఆ పొయ్యి అలికేసి ముగ్గులు పెట్టేసి వెంటనే అక్కడే చిన్న కొమ్మరవాడి దగ్గరికి వెళ్ళి 2 కుండలు తెచ్చేసుకొని ఆ కొత్త కుండలు కడిగేసి పొయ్యి మీద పెట్టుకొని తల్లిని తలుచుకోగానే ఒక కుండలో అన్నం, ఒక కుండలో పులుసు, ఇల్లంతా బాధి కడుపు నిండా తిన్నారంటే. కడుపు నిండా ఆహారం తీసుకొని నిజంగా వాళ్ళ ఆనందం ఎంత పడ్డారంటే అంత పడి. ఇంకొకటి, ఆయనకి ఈ వరం వచ్చింది కదా అని ఆయన సోమరిగా లేడండి. అయినా సరే అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి కొట్టి మళ్ళీ ఆ కాసులు ఇంటికి తెచ్చేవారు. ఎందుకు? ఆహారం తింటే సరిపోతే మిగతా కూడా వాళ్ళకి, పిల్లలకి ఏం కావాలి, తల్లిదండ్రులకు కావాలని చూడాలి కదా. కాబట్టి ఆయన కష్టపడేవాడు తప్ప తినడానికి తిండి దొరికేసింది కదా అని సోమరుగా ఇంట్లో కూర్చుండేవాడు కాదు. వెళ్ళాడు. ఇలా గడుస్తుందండి. ఆమె రోజు ఆ కుండ పెడుతుంది, ఆ కూర, ఒకరోజు పప్పు, ఒకరోజు తోటకూర, అరటికాయ, వంకాయ, ఇలా కాయగూరలు వస్తున్నాయి. అయితే ఇది ఇలా గడుస్తుంటే వాసనలు బయటకు వస్తున్నాయి కదా, పక్కేంటి ఆవిడకి అనుమానం వచ్చింది. ఇరుగు పొరుగు ఉంటారు కదా, మన మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు మన ఇంటి మీద నిఘా వేసి ఉంచుతారు కదా. అలా నిఘా వేసిన వాళ్ళు ఆ పక్కింటి ఆవిడకి, ఇదేంటి ఇంతకుముందు గింజ అన్నమే కదా, ఇన్ని రకాలు ఎప్పుడో ఏదో తినేవారు తప్ప
ఇన్ని వాసనలు వచ్చేవి కాదు కదా. ఇప్పుడు రోజు ఏదో ఒక వాసన బయటకు వస్తుంది. పప్పు, పులుసు, కూర వాసన వస్తుంది. ఇది ఇంట్లో రోజు ఏదో కూర వాసన వస్తుంది. మళ్ళీ అతను చేసేది ఆకట్లే తెచ్చి అమ్ముతున్నాడు కదా. అది అయినా సరే ఈరోజు రోజు ఏదో ఒకటి వండుకొని తింటున్నారు. ఏంటి ఎలాగా ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి? కడుపు ఇంకో ఇంటి మీద దృష్టి పెట్టాము, మరి మనం ఉండలేము, ఉండలేము. అయిపోయి దృష్టి పడ్డది. వెంటనే ఏం చేసింది, 4 పిల్లలు కదండి, చిన్నపిల్లలు ఆడుకు. ఆ 4వ పడి కొద్ది చలాకి అయినోడు తెలియదు, ఆయన పిలిచింది. అరే రారా దగ్గరికి పిలిచి ఆ చేతిలో చిన్న బెల్లం ముక్క పెట్టి, అరే నాయన ఏం తిన్నావురా? పప్పు అన్నం తిన్నా. అవునరా, ఏదిరా? చెయ్యి వాసన చూసాను. అవునరా, నిజమేరా? అబ్బా ఈ మధ్య మీ అమ్మ రోజుకు ఒక కూర కొంటుందిరా, రోజుకు ఒక కూర వండుతుందిరా అని. అవును, మా అమ్మ రోజు మంచి మంచి కూరలు వండుతుంది. అవునరా, మీ అమ్మ ఏ రోజు ఒక్క కాయగూర కొండను చూడలేదురా. ఎందుకంటే కుండలో పెడితే కదా వచ్చేస్తున్నాయి, వీళ్ళేం కొనట్లేదు కదా. ఈవిడికి డౌట్, వాళ్ళ అమ్మ ఎప్పుడు కాయగూర ఒక్కటి కూడా కొంటుంది. మీ నాన్న కూడా ఏ కాయగూరలు పట్టుకొచ్చినాడు కనబడట్లేదు. అవును, మా అమ్మ ఏ కాయగూరలు కొనట్లేదు అని. మరి మా నాన్న మరి కూరలు ఎలాగ వస్తున్నాయిరా? ఏమో నాకు తెలియదు. చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలుసు? ఏమో నాకు తెలియదు అని అంటేనేమో ఇంకా తృప్తి పెరిగిపోయింది. కూరగాయలా కొనట్లేదు, అలా అయినా తేవట్లేదు, కానీ రకరకాల వంటలు వాసనలు వస్తున్నాయి. ఇది అలాగే తెలిసేసుకోవాలి. వెంటనే రే ఇది ఉంచుకో అని తినడానికి చేతిలో ఒక చిన్న కాసు పెట్టేసి, మీ అమ్మ ఎలా వంట చేస్తుందో కనుక్కో, చూడు, నాకు వచ్చి చెప్పు అనేసి అన్నాడు. పిల్లవాడు వాడికి ఏం పోయింది, ఆ చేతితో అందుకున్నాడు, వెళ్ళిపోయి వాడు వాళ్ళ అమ్మని చూడడం మొదలుపెట్టి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది. ఆవిడేం చేస్తుంది, ఖాళీ కుండ పొయ్యి మీద పెడుతుంది, కళ్ళు మూసుకొని ఇలా దండం పెడుతుంది. వెంటనే ఆ కుండ ఆహారంతో నిండిపోతుంది. ఆశ్చర్యపోయి చూశాడు. వాడికి తెలియదు కదా ఏంటి, వెళ్ళి చెప్పాడు, మా అమ్మ ఖాళీ కుండ పొయ్యి మీద పెట్టింది, దండం పెట్టిందంతా అందులోంచి అన్నం వచ్చింది, ఇంకో కుండలో కూర వచ్చింది అన్నాడు. అంతే, అయిపోయి ఇంట్లో వీళ్ళకి ఏదో వరం పొందేసి, వీళ్ళు ఇక్కడి నుంచో ఏదో శక్తి వీళ్ళకి ఇది ఇప్పుడు ఎలాగైనా తెలుసుకోవాలి. ఆ కుండ అలాంటిది మాకు కూడా కావాలి. ఇప్పుడు ఎలాగైనా విషయం తెలిసేసుకోవాలి. ఇప్పుడు తెలియకముందు ఒక యాతన, తెలిసాక ఇంకొక యాతన. ఇప్పుడు తెలిసి వెళ్ళిపోయింది. వదిన మా ఇంట్లో ఏ కూర వండలేదు, ఏదైనా కూర ఉంటే ఇవ్వవా? వెంటనే ఆవిడ రా వదిన, దానికే ఉంది, పట్టుకెళ్ళని కూర వచ్చింది. అక్కడే ఆ కూర చిన్నది తీసి నోట్లో, అబ్బా వదిన ఎంత బాగా వండావు, ఎంత రుచిగా ఉంది, ఏటేటి వేసావు చెప్పవా అన్నది. ఈవిడ కంగు తిన్నది. ఈవిడ వండట్లేదుగా, అమ్మవారు ఇస్తుంది. ఎలా చెప్తుంది? మంచి వాసన, రుచి ఎలా చెప్తుంది? అప్పుడు ఇంకేం చేయలేక, వదిన ఇలా మాకు జరిగింది, ఆయన అడవికి ఎంత వర్షం పడితే ఆ చెట్టు దగ్గర ఆగి అమ్మవారు అనుగ్రహించి వరం ఇచ్చింది, అగా 2 కుండలు అలా పొయ్యి మీద పెడితే మేమేం తినాలనుకుంటే వస్తాయి అని అనేసరికి అయిపోయి. ఇప్పుడు ఈవిడికి ఆ వరం కావాలి. ఆవిడ బాగుంది, పోన్లే మంచిది, ఇంతవరకు ఏ గింజ తాగేవారు, వాళ్ళకి ఏముంది ఏటి లేదు, ఇప్పుడు వచ్చే భగవంతుడు అలాగనుకోలే, ఇప్పుడు నాకు కావాలి. ఇంటికి వెళ్ళిపోయింది గబగబా. అలా ఆయన్ని పట్టుకుంది. పక్కింటి అతను రామయ్యకి వెళ్ళాడట, ఆ వరం పొందుకొని వచ్చాడు. నువ్వు వెళ్తావా వెళ్ళవా? పట్టుకుంది. వెంటనే ఆయన, మనకెందుకే, మనం వ్యాపారం బాగుంది, చక్కగా తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి పట్టుంది, అన్ని రకాలు వండుకుంటున్నాం కదా, మనకెందుకంటే వెళ్ళే, మనకు కూడా అలాంటి వరం కావాలి, నువ్వు వెళ్ళి వరం తెస్తావా తేవా? ఇంకా స్త్రీలు పట్టుబడితే పురుషులు పరిస్థితి అంతే కదండి. ఆవిడ పట్టుకుంది, చేసేది గత్యంతరం లేక బయలుదేరింది. ఆయన అంటే అడవికి వెళ్ళి ఆ వర్షం పడి అక్కడ అవ్వకపోతే, కొట్టడం అవ్వకపోతే రాత్రి ఆ చెట్టు దగ్గరికి వస్తే అది తెలియదు కదా ఆయనకి, ఆ చెట్టు అమ్మవారైనా కూడా ఆయన తెలియదు, ఆ చీకట్లోని అదంతా అనుకోకుండా జరిగింది. ఈయనకి విషయం తెలుసు కదా, అక్కడే చెట్టు, అక్కడ గుడి, ఇంకెందుకు అడవికి కదా, డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గుడి, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి గొడ్డలు తీశాడు. అంతే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కొట్టడానికి గొడ్డలు తీసరికి ఆ లోపల నుంచి 2 చేతులు బయటకు వచ్చాయి. వాడి జుత్తు పట్టుకొని లాగి
అవి కొట్టుడు కాదు, కొట్టింది అమ్మ. ఎలాగలా కాదు, అమ్మ అమ్మ వదిలే వదిలే, నన్ను క్షమించు నన్ను క్షమించు వదిలే. నీకెంత ధైర్యం రా, నా మీదే కత్తెత్తుతావా, నన్నే గొడ్డలతో కొట్టడానికి వస్తా, నీకెంత ధైర్యం. అమ్మ నన్ను క్షమించు, నువ్వు ఆ పక్కింటి రామయ్యకి వరం ఇచ్చావట, అదే వరం పట్టుకొని రమ్మని నా భార్య పంపించింది, అంతే తప్ప నాకేమీ తెలియదు, నన్ను క్షమించు అని అంటే, వాడంటే అమాయకుడురా, వాడికి ఏమీ తెలీదు, కల్మషం లేనివాడు. ఆడు అమాయకత్వంతో తెలియక నా మీద ఎత్తితే కరుణించి ఇచ్చాను వాడికి. నువ్వు తెలిసి నా మీద కత్తి పట్టుకొని వస్తావా? కాబట్టి నీకు వరం కాదు, పనిష్మెంట్, శిక్షిస్తున్నాను. వాడికి నేను ఆహారం ఇచ్చాను, ఏది కుండతో నీకు ఏది కావాలంటది, కానీ ఈ రోజుకి వాడు దుర్వినియోగం చెయ్యలేదు. ఏంటి కావాలని పంచభక్ష పరాణాలు తినేద్దామని కానీ ఎన్నో రకాల వంటలు అద్భుతం ఏమీ లేదు. ఎప్పుడు అన్నం, ఒక కూర, ఏదో పులుసు అలాంటివే తీసుకొని తిన్నారు తప్ప వాళ్ళు అత్యాశకు పోలేదురా. ఇచ్చిన వరాన్ని కూడా సద్వినియోగం చేస్తున్నారు కానీ దుర్వినియోగం చేయలేదు. కానీ మీరు అత్యాశతో వచ్చారు కాబట్టి నీకు శిక్ష ఇస్తున్నాను. వాడికి అన్నీ ఇచ్చాను కానీ నెయ్యి ఇవ్వలేదు, ఆ అన్నంతో వేసుకోవడానికి నెయ్యి ఇవ్వలేదు. కాబట్టి నువ్వు రోజు నీ ఇంటి నుంచి వాడింటికి 2 కేజీలు నెయ్యి పంపు. అమ్మా 2 కేజీలు నెయ్యి అండి, నీవు ఏం చేస్తావు తెలియదు, రోజు వాడింటికి నెయ్యి వెళ్ళాల్సిందే. వెళ్ళి ఇక్కడి నుంచి చేసేదేం లేదు, అమ్మవారికి దండం పెట్టుకొని వెనక్కి వస్తుంది. ఎంతలో భార్య ఉందిగా తల్లి మండోదరి, వెంటనే ఇల్లు అలికేసింది, ముగ్గులు పెట్టేసింది, పొయ్యి అలికేసింది, ముగ్గులు పెట్టేసింది, 2 కొత్త కుండలు తెచ్చింది, కడిగేసింది, పొయ్యి మీద పెట్టేసింది. ఎందుకు? భర్త వరం పట్టుకు వచ్చేస్తాడు, వండద్దా, వంట వచ్చేస్తుంది, చక్క తినేద్దాం, రెడీ చేసింది అన్ని. వచ్చేసరికి ఇంట్లోకి ఎలాగొచ్చాడు, ఎవరు కొట్టారు? అమ్మ. మామూలు కొట్టలేదు, మెక్కుకొని మూలుక్కొని లోపలికి వచ్చాడు. ఏమైందండి ఏంటి అని అంటే, అమ్మవారు ఇలా కొట్టారు. అమ్మవారు కొట్టిందని కూడా ఇవిడికి లేదు, వరం ఇచ్చిందా, వరం ఇచ్చింది, ఆ వరం మీద ఉంది, ఇస్తాదే వరం, వరం కాదు పనిష్మెంట్ ఇచ్చింది. వాడంటే అమాయకత్వంతో తెలియక అమ్మ దగ్గరికి వెళ్ళాడు కూడా వాడికి కరుణించచ్చు. మనకు అన్నీ తెలుసు, దురాశతో వెళ్ళాం మనం. వరం కాదు పనిష్మెంట్ ఇచ్చింది. రోజు వాళ్ళకి 2 కేజీలు నెయ్యి పంపమని పనిష్మెంట్ ఇచ్చింది, శిక్ష వేసింది. వరం తెమ్మంటే నువ్వు శిక్ష పట్టుకొని వస్తావా అని చెప్పి అవి తిట్లు కాదు, తిట్టడం మొదలెట్టింది. కొట్టడం ఒకటే తక్కువ, తిట్టి ఎప్పుడు అంత తిట్టిందో ఉన్నట్టుండి ఆవిడ పొట్ట ఇంత ఎత్తు పెరిగిపోయి విపరీతమైన కడుపు నొప్పి రావడం మొదలెట్టింది. కడుపు నొప్పి ఏడుపు, అరుపులు అరుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ వచ్చారు. ఏమైంది? అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. ఇలా రామయ్య అమ్మవారి అనుగ్రహం పొందాడు, వరాన్ని పొందాడు. ఆ వరం కోసం ఈయన వెళ్తే అమ్మవారి శిక్ష వేసింది. దాన్ని ఈవిడ వ్యతిరేకించింది, అందుకే ఈవిడ కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక సాధువు చెప్పాడు, అమ్మ నువ్వు వ్యతిరేకించుకు ఏకీభవించు, అమ్మవారు ఇచ్చిన వరం మీకు ఈ శిక్ష ఉంది కదా అమ్మవారి, దాన్ని నువ్వు అనుభవించడానికి సిద్ధపడుకో, రోజు వాళ్ళకి నెయ్యి ఇస్తానని ఒప్పుకో, నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. చేసేదేం లేక అమ్మవారికి దండం పెట్టుకుని రోజు నెయ్యి ఇస్తాను. అయితే రోజు అంత నెయ్యి మేము ఎలా ఇవ్వగలం అంటే, అప్పుడు ఊర్లో వాళ్ళు, ఎందుకంటే అమ్మ అనుగ్రహం పొందిన కుటుంబం అది, అలాంటి వాళ్ళకి ఇస్తే అది మీతో పాటు మేము ఎవరు ఉంటే ఆ రోజు వాళ్ళు మేము మీ దగ్గర లేనప్పుడు, నీ దగ్గర లేని పక్షంలో మాలో ఎవరిమైనా మా దగ్గర ఉంటే ఊరందరూ ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆ ఇంటికి నెయ్యి పంపడం మొదలుపెట్టారు. ఏమైందండి కథలోనిది? దురాశ దుఃఖాన్ని, అసూయ, ద్వేషం. వాళ్ళు వరం పొందారు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేయాలి, వరం వాళ్ళు పొందారు మనకు కూడా అలాంటి వచ్చేయాలి. ఇన్ని రోజులు మనకి బాగుంది, వీళ్ళకి చక్కగా వ్యాపారం బాగుంది, తినడానికి తిండి కట్టుకోవడానికి బాగుంది, వాళ్ళు గెంజి తాగేవారు. ఎప్పుడైనా గెంజి తాగినప్పుడు వాళ్ళ మీద జాలి కనుకారం వేసిందంటే ఇది. వాళ్ళు ఒక 2 పూట్ల మంచి ఆహారం తినేసరికి మాత్రం మనలో ఈర్ష్య ద్వేషాలు బయటకు వచ్చి అది వాళ్ళు పొందారు, ఇప్పుడు పొందారు. ఎవరు బాధపడ్డారు? ఈర్ష్య ద్వేషంతో ఎవరు పోయారు? ఈవిడే పోయింది. అవునా?
బాగానే ఉన్నారు. ఆ వరాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నారంటే అందరికీ తెలిసింది కదా. చక్కగా వాళ్ళ తిండి కాక ఎప్పుడైనా ఎవరికైనా కూర అన్నాలు ఇవ్వడం ఆవిడ. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళందరూ కలిసి భోజనం పెట్టడం. ఎందుకు అక్కడ పొయ్యి మీద పెట్టి ఎంత కావాలంటే అంత వస్తుంది కదా. ఆ వచ్చిన దాన్ని నలుగురికి పంచుతూ ఆ వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ భార్య భర్తలు ఆయన కష్టపడుతూనే ఉన్నాడండి. వరం వచ్చిందని కూర్చోలేదు. ఆ ఉన్నదాంతో తృప్తిగా హాయిగా సంతోషంగా బతికారండి. మన కష్టంతో కష్టపడి పైకి వచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరిదైనా కష్టమండి. పక్కనున్న సంపాదించే వ్యక్తి అయినా వ్యాపారి అయినా కష్టపడితేనే వస్తుంది. ఆయనకి కూర్చుంటే రావట్లేదు. కానీ ఎవరైనా సరే మనం సంపాదించుకొని మనలో ఎంత వస్తే తన తృప్తితో బతికేయాలండి. ఆడు చూడు అలా అయిపోయాడు. ఎంత సంపాదిస్తాడు. కష్టపడే సంపాదిస్తారండి ఎవరైనా సరే. కూర్చుంటే రాదు. వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళారు. అది చూసి మనం కూడా అంతే కష్టపడాలి అన్న ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వాళ్ళు వరం పొందారు అమ్మవారి దగ్గర. నీవు కూడా ఆ వరం పొందాలంటే నువ్వు సద్గుణాలు తెచ్చుకొని నిర్మలమైన మనసుతో అడిగితే ఇవ్వదా అమ్మ? నీ మనసు నిర్మలం అయిపోతే అమ్మ ఇవ్వదా? దుర్బుద్ధితో వాడు సంపాదించాడు కాబట్టి నేను కూడా ఏ విధంగా అయినా సంపాదించేద్దామని తప్పుగా వెళ్ళామా దానికి శిక్ష అనుభవించే తీరాల్సిందే. ఎప్పుడు భగవంతుడి దగ్గర పొందాలి అని అంటే మాత్రం ఈ మనస్సు పూర్తిగా నిర్మలం అయిపోతేనే భగవత్ అనుగ్రహం పొందగలము. జై గురుదేవ్ అండి. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.